నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు భావనరెడ్డి గారు ఉన్నారు. మేడం, హరీష్ రావు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడింది, సాధించింది కేసీఆర్ మాత్రమే, కాంగ్రెస్ ఎక్కడ, బీజేపీ ఎక్కడ ఉండేది అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. అలాగే తెలంగాణకు శ్రీరామ రక్ష ఇప్పటికీ ఎప్పటికీ మేమే అని చెప్తున్నారు. వాళ్ళు నిజమే అంటారా? ఇగో అయిపోయింది, సావు తప్పి కన్ను లొట్టబోయి 39 వచ్చినాయి. కొంచెం మంచిగా ఉండి హుందాగా ప్రవర్తించి జరిగిన తప్పుదాలు ఎక్కడ జరిగినాయి ఇప్పుడు మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం కాబట్టి అట్లా సహకరించాలి. ప్రజల ముందుకు మేము ఇప్పుడు నిజాలైతే బయటికి పెడతా ఉంటాము. సో ఆ భయంలో మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అది ప్రదర్శిస్తూ ఉన్నారు. కొంచెం కించిత్ అందరికీ బాధ అవుతుంది. అంటే ఇన్ని లక్షల కోట్లు జరిగిన తర్వాత కూడా తప్పిదాలు, భగీరథ పైసలు తీసుకొని ఇంకో దగ్గర పెట్టిన అంటాం, కాకతీయ పైసలు ఇంకో దగ్గర పెట్టిన అంటాం. ముందుగా ఆ లెక్కలన్నీ చెప్పిన తర్వాత జనాలు తెలుసుకుంటారు అది ఇది రాక్షస రాజ్యమా రామరాజ్యమా ఇంకేది అని. సో మీరు కూడా అన్ఫార్చునేట్లీ మళ్ళీ దేవుడి పేరు తీసుకోవడము, బీజేపీ లాగా మీరు కూడా వంత వాడుతూ ఉన్నారు. సో రెండో ఒకటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. కేంద్రంలో వాళ్ళు చేసింది ఏం లేదు, రాష్ట్రంలో వీళ్ళు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చింది. సో అందరికీ జనాల పిచ్చి క్లారిటీతో చాలా మంచిగా ఉన్నారు, క్లారిటీతోని. ఇప్పుడు కరోనా టైంలో మేము ఉద్యోగుల జీతాలు ఆపినాము, అలాగే మంత్రుల జీతాలు ఆపినాము, ఎమ్మెల్యే జీతాలు ఆపి వాళ్ళకు రైతు బంధు ఇచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రైతు బంధు ఇస్తలేదు, రుణమాఫీ ఎందుకు చేస్తలేదని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. మీరు ఎందుకు రైతు బంధు ఇస్తలేరు? రైతు బంధు ఇస్తలేరని కాదు, ఒకటే చెప్పినాం. వాళ్ళు డిసెంబర్ 24, 25 మొదలుపెట్టి యాసంగి దాకా ఇచ్చిండ్రు. మేము ఇంకా ఒకంత ముందటనే మొదలు పెట్టినాము. ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నామో నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయింది ప్రక్రియ. ఇస్తూనే ఉన్నాము. సో 1 acre 2 acres నుంచి అట్లా ప్రాసెస్ స్టార్ట్ అయింది. జీతాలు కూడా వాళ్ళు ఏనాడు కూడా నెలాఖరు దాకా కూడా వేసిన పరిస్థితి లేదు వాళ్ళది. ఇవాళ 5 తారీఖు నాడు పడ్డాయి. వచ్చే నెల నుంచి మేము ఫస్ట్కే ఇస్తాం జీతాలను కూడా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. సో వీఆర్ డూయింగ్ ద బెస్ట్ అండ్ వీఆర్ ద బెస్ట్. కొంచెం వాళ్ళు అవగాహన రాహిత్యంతో మాట్లాడితే బాగుండదు. ఇప్పుడు ఇక బ్యాగ్లో కేసీఆర్ కును ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి సిబిఐ విచారణకు లేఖ రాయట్లేదని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. మీకు కేసీఆర్కి ఒప్పందం కుదిరిందా? కిషన్ రెడ్డి గారు మాట్లాడితే మరింత నవ్వొస్తుంది, ఇంకింత హాస్యాస్పదం. ఆయనే వాళ్ళ మంత్రులే వచ్చి కాళేశ్వరం బేష్ అంటారు, వాళ్ళ ప్రధానమంత్రి ఏమో కాళేశ్వరంలో స్కామ్ జరిగిందంటారు, వాళ్ళ అమిత్ షా గారు వచ్చేమో అసలు ఎంక్వైరీ చేస్తామంటారు. అంటే ఒకే వేదిక మీద వాళ్ళ నాయకులు, వాళ్ళ మంత్రులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు వీళ్ళందరూ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంత క్లారిటీ లేదు. అంటే దాంట్లో ఏం జరిగింది అనేది జాతికి తెలుసు. సో అంత అమాయకులు ఏం కాదు, వాళ్ళు చేసిన విధ్వంసమే ఇదంతా కూడా. ఏ రోజో దే హ్యావ్ టు కాల్ దెమ్ ఫర్ ఎంక్వైరీ, ఆ రోజే చెప్పి ఉంటే ఇంత వచ్చుండేది కాదు. అంటే అనుమతులు ఇచ్చేది వాళ్ళే, తర్వాత బేష్ అని మొత్తుకునేది వాళ్ళే చెప్తారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎలక్షన్ మూమెంట్లో కాళేశ్వరం బేష్ అంటారు వాళ్ళ మంత్రి వచ్చి, పారేకర్ గారు వచ్చి. సో ఇదంతా కూడా ద్వంద్వ వైఖరి అంటా ఉన్నాం. కిషన్ రెడ్డి గారిని అసలు జనాలు పరిగణలోకి కూడా తీసుకోరు. జరిగింది మొన్న ఏం జరిగిందో కూడా చూసినాం. మీ రక్తంలోనే, కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే అవినీతి డిఎన్ఏ ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. నిజమే అంటారా? అదే మరి అదే మాట్లాడితే అదే అవినీతి చేసే ఆస్తులన్నీ జాతికి సంపదనంతా కూడగట్టినరు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మొత్తం తెగ నమ్ముతున్నారు. దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ప్రైవేటైజేషన్. ఇట్ మీన్స్ కాంగ్రెస్ పార్టీ ఏమైతే సంపాదించి రేపొద్దున ఫ్యూచర్ తరాల కోసం, జనరేషన్స్ కోసం సంపాదించిన సంస్థలన్నింటినీ కూడా ఇలా తెగ నమ్ముతున్నారు. రోడ్వేస్, ఎయిర్వేస్, రైల్వేస్, వాట్ నాట్. సో వాళ్ళకి ఏది అమ్మకానికి కాదేది అనర్హం అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాం. మళ్ళీ ఇవాళ డిఎన్ఏ రక్తంలో ఉంది బుల్షిట్టింగ్ వాళ్ళు మాట్లాడితే. కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి వీ కెనాట్ ఈవెన్ కంపేర్. ప్రజలలోంచి ప్రతిపక్షంలో 20 ఏండ్లు ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రజల నాడి తెలుసుకొని వచ్చిన ఒక ఫైరింగ్ ఉన్న డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు. సో నువ్వు ఆ ఉద్యమం పేరు మీద ఆశలు పోగేసుకొని ఇవాళ నీ అల్లుడు కొడుకు బిడ్డలు ఏడుండే ట్రంకు పెట్టెలు పట్టుకొని వచ్చిన వాళ్ళు మీరు, అవి నింపుకొని ఇవాళ టగ్స్ ఎకరాలకు ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మీరు సంపాదించుకున్న వాళ్ళు మీరు. సో మళ్ళీ మీరు మాట్లాడితే బాగుండదు. దెర్ ఇస్ అండ్ డిఫరెన్స్ కూడా వీ కెనాట్ ఈవెన్ కంపేర్ అంటున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ, ఆయన కేసీఆర్ అక్కడ. శర్మ గారు అంటున్నారు మేము కనుక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదని చెప్పేసి శర్మ గారు అంటున్నారు. నిజమే అంటారా? ఇక అట్లనే ఉంటుంది. అది చేయకపోతే చచ్చిపోయిన బర్రెనట పలిగిపోయిన కుండేడు పాలిచ్చిందని అంటారు, సామెత ఉంటుంది తెలంగాణ. సో అట్లా ఇక మేము అది లేకపోతే మేము ఇది చేయకపోదు అంటే ఇక బాగానే ఉంది కదా, ఏది లేకపోతే లొల్లే ఉండకపోవు కదా ఇంకా అన్నట్టు.